మీడియా మిత్రులకు నమస్కారం. రాష్ట్రీయ లోక్దల్ అనేది ఇవరకు 2012 to 2014 ఇక్కడ స్థానిక సంస్థల్లో కూడా కాంటెస్ట్ చేసింది. ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా నిలబెట్టింది. అప్పుడు మేము 100% ఎస్సీ ఎస్టీ బీసీలకు సీట్లు ఇచ్చాం. అదే నేపథ్యంలో ఇటీవల కాలంలో టీఆర్ఎస్ కానీ 10 ఏళ్లలో తర్వాత పరిపాలిస్తున్నట్టు కాంగ్రెస్ కానీ తెలంగాణ ఆకాంక్షలను తుంగలోకి దిక్కడం వల్ల తిరిగి ఈ పార్టీని రివైవ్ చేయాల్సి వచ్చింది. మేము ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల లోపల అన్ని చోట్ల పోటీ చేద్దాం అనుకుంటాం. ఒకవేళ బీజేపీ అలయన్స్ ఉంటే కొంత సీట్లలో చేసే అవకాశం ఉంటుంది. మేము యువతను ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు యువత రాజకీయాల్లో రావాల్సిన అవసరం ఉంది. అవినీతి రహిత సమాజాన్ని నిర్మించాల్సిన అవసరం ఉంది. ఆ లక్ష్యంతో ఎస్సీ ఎస్టీ బీసీ చైతన్య రథయాత్రాన్ని పెట్టుకున్నాం. ఎందుకంటే ఈ వర్గాలు 90% పాపులేషన్లో ఉండి కూడా అధికారానికి దూరంగా ఇప్పటివరకు ఉన్నాయి. కాబట్టి వీళ్ళ చైతన్యపరిచి వీళ్ళే రాజ్యాధికారం చేయించుకోవాలని మా లక్ష్యం. అదే పద్ధతిలో మేము పొలిటికల్ అజెండాయే కాకుండా యువతను ఎంకరేజ్ చేస్తున్నాం. జాబ్ మేళాలు కండక్ట్ చేస్తున్నాం. ఎవ్రీ 2 months జాబ్ మేళా ఉంటుంది. గతంలో మేము లా కాలేజీలో 5,000 మంది విద్యార్థులకు జాబ్ మేళా కండక్ట్ చేస్తే 2,300 మందికి ఉపాధి కల్పించాం. అందులో ఒక 1000 మందికి శిక్షణ కోసం ఎన్రోల్మెంట్ చేయించాం. ఇదంతా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్ల కింద ఫ్రీగా వస్తుంది. మా జాతీయ అధ్యక్షులు జయంత్ చౌదరి గారు ఆయన స్కిల్ మినిస్టర్ కాబట్టి రకరకాల స్కీమ్ల ద్వారా ఈ పిల్లలకు హెల్ప్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ ద్వారా మేము యువతను కూడా అప్పీల్ చేస్తున్నాం. ఎవ్రీ 2 months నెక్స్ట్ మాది వరంగల్లో ఉంటుంది. ఆ 2 months తర్వాత కరీంనగర్లో ఉంటుంది. ఆ రకంగా అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్ లోపల కూడా జాబ్ మేళాస్ కండక్ట్ చేసి ఎవరైతే నిరుద్యోగ యువత ఉన్నారో వాళ్ళకి ఉపాధి కల్పించడమే కాకుండా వాళ్ళకి రాబోయే రోజుల లోపల ట్రైనింగ్ ఇచ్చి స్కిల్ ఇచ్చి ఇంకా వేరే కంపెనీలో కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశాల కోసం వాడిని ఎంకరేజ్ చేస్తాం. ఇది అబ్జల్యూట్లీ ఫ్రీ. ఆ జాబ్ మేళాలు కూడా అబ్జల్యూట్లీ ఫ్రీ. మీరు మీ ద్వారా నేను అప్పీల్ చేస్తున్నాను. మీరు ఎన్రోల్ కండి. ఏ జిల్లాలో అయినా సరే ఏ జిల్లా వాళ్ళైనా వచ్చి పార్టిసిపేట్ కావచ్చు. దాదాపు 100-200 కంపెనీలు వస్తాయి అక్కడ. అందులో మినిమం 3-4 వేల ఉద్యోగాల అవకాశాలు ఉంటాయి. మేము పెట్టే ప్రతి జాబ్ మేళాలో ఆ అవకాశాలు వాడుకొని యువత ఉపాధి పొందాలని లేదా శిక్షణ పొందాలని నేను ఆశిస్తాను. సార్, గతంలో మీరు ఎమ్మెల్సీ చేశారు కదా సార్, తర్వాత మరి టీఆర్ఎస్ నుంచి కూడా చేశారుగా, ఎందుకు ఆ పార్టీ నుంచి? ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.